నిజానికి వాకింగ్ చేయటం వల్ల సమస్య ఉంటుందా? మోకాళ్ళ పైన దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? సో, ఎంతసేపు చేయాలి వాకింగ్ అనేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ ఎందుకు చేయాలి? బాడీ వాకింగ్ యాక్టివ్ అంటే సో, బాడీలో ఉన్నటువంటి అన్ని కీళ్ళకి కొంచెం ఫ్రీ అయిపోతాయి జాయింట్స్. యెస్. అవుతాయి వాకింగ్ వల్ల? ఫ్రీ అయితే ఏం లాభం? వీటన్నిటికీ ఆన్సర్ ఏంటంటే మెడికల్గా ఎవిడెన్స్ ఏంటి? వాకింగ్ చేయడం వల్ల మనము దీనికి డైరెక్ట్ ఇంత హెల్త్ బెనిఫిట్ ఉందని ఏ ఆర్టికల్స్ లేవు. స్టడీస్ ఉండాలి కదా. ఎవిడెన్స్ అంటే ఏంటి? రీసెర్చ్. ఎక్కడా లేవు. కానీ వాకింగ్ చేయొచ్చా? చేయాలి. కానీ వాకింగ్ని ఎలా కన్సిడర్ చేయాలా? వాకింగ్ని అమృతంలా కన్సిడర్ చేయకండి. ఈరోజు నేను కేబీఆర్ పార్క్లో అన్ని చాలా చాలా ఉన్నాయి. ఫ్యాట్ బర్న్ ఎందుకు అవ్వాలి? అంటే ఇప్పుడు 100 కేజీలోడు వాకింగ్ చేసేస్తే టపామని 80కి వచ్చేస్తాడా? లేదంటే 100 కేజీలోడు ఎన్ని సంవత్సరాలు వాకింగ్ చేస్తే 80 కేజీలకో 70 కేజీలకో వస్తాడు? దాని మీద ఏమీ రీసెర్చ్ లేదు. తిరుగుతూనే ఉంటారు లావుటున్న వాళ్ళు హెల్తీగా ఉన్నారు కాబట్టి ఎంత తిరిగినా ఏం కాదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాకింగ్ చెయ్యాలా వద్దా? చేస్తే ఎవరు చేయాలా? ఎంత చేయాలా? అది